మరి పెళ్ళయ్యాక చిన్న చిన్న వార్స్ వస్తుంటాయి కదా, చిన్న చిన్నవి ఏంటి చాలా పెద్ద వస్తాయి. పెద్ద వార్స్ చాలా బాంబు పెద్దవి వేసారా, వస్తాయి. కత్తి తీసారా? అన్ని తీసాం. అవునా? అన్ని అయిపోయాయి. ఎవరిని వేసేసారు? ఎవరిని వేయలేదు, వేసేద్దాం అనుకున్నాను కానీ అబ్బో, ప్లాన్ వేసారు అయితే. ఓకే, ఎలాంటి వార్స్ వచ్చేటివి? స్టిల్ ఇప్పటికీ మా ఇద్దరికి టామ్ అండ్ జెర్రీ వారే. టామ్ అండ్ జెర్రీ. అంతే. మరి ఎవరు టామ్ ఎవరు జెర్రీ? నేనే టామ్. మీరే టామ్. నేనే అయితే టామ్. జెర్రీ ఎక్కువ విన్ అవుతుందా? అంతే కదా. అంతే. అంతే కదా. అదేంటండి, ఎక్కువగా ఇళ్ళలో వైఫ్సే కదా కొంచెం పై అంటే మాట. ఆయన అలిగితే మాట్లాడడం మానేస్తారండి. ఓకే, ఆ. చిన్నగా టింగ్ 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 అని వెళ్ళి టంగ్ అన్నట్టుగా. అంతే. ఓకే. అప్పుడు మనమే మళ్ళీ వెళ్ళి బ్రతిమలాడుకోవాలి, ఓకే. తప్పదు అది. మరి పెళ్ళయ్యాక ఎప్పుడన్నా జాబ్ చేసి కొంచెం లైఫ్ బిజీ చేసుకోవాలనిపించిందా? నాకు జాబ్ అంటే అండి, ఇప్పుడు పెళ్ళి అయిపోయినప్పుడు నాకు ఇంటరే అయ్యింది. అవును. సో పెళ్ళి అయ్యాక నేను డిగ్రీ చేశాను. ఓకే, చదివించారు. చదివించారు. గ్రేట్ థాట్. పెళ్ళి అయ్యాక డిగ్రీ చేశాను. ఆ డిగ్రీ టైంలో కూడా ఏంటంటే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కి నేను ప్రెగ్నెన్సీతో ఉన్నాను. ఓ. సో అప్పుడు నేను ఎగ్జామ్స్ రాయలేదు, మళ్ళీ సప్లీకి వెళ్ళా. అప్పుడు మా బాబు చిన్నవాడు, అప్పుడు మా చిన్న మామయ్య గారు పోవడం అదంతా అది స్కిప్ అయిపోయింది.